ఐపీఎల్లో ఓ కొత్త స్టార్ ఉద్భవించాడు. ఆల్మోస్ట్ ఓడిపోయిన మ్యాచ్ని తన భుజాలపై వేసుకుని మరీ గెలిపించాడు. క్రికెట్లో ఎన్నో ఏళ్లుగా ఈ ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆ న్యూ స్టార్ ఎవరో కాదు, అశుతోష్ శర్మ. ఢిల్లీ లక్నో మ్యాచ్తో బెస్ట్ ఫినిషర్ అని పేరు తెచ్చుకున్నాడు అశుతోష్. తన క్రికెట్ జర్నీలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు ఇప్పటివరకు. తనను తొక్కేస్తున్న ఏదో రకంగా నిలబడి ఇవాళ ఐపీఎల్కు తన పేరు వినిపించేలా చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా అడుగుపెట్టిన అశుతోష్ శర్మ ఢిల్లీకి గుర్తుండిపోయే విక్టరీ అందించాడు. వికెట్లు పడుతున్నా గెలిపే లక్ష్యంగా ఒంటరి పోరాటం చేసి మ్యాచ్ విన్నర్గా నిలిచాడు. 31 బంతులు ఆడిన అశుతోష్ శర్మ 5 ఫోర్లు 5 సిక్సర్లతో 66 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇలా ఢిల్లీని గెలిపించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగానే తన మెంటర్ శిఖర్ ధవన్కి అంకితం చేశాడు. క్రికెట్ ఆడడం ప్రారంభించిన కొత్తల్లో అశుతోష్ శర్మ ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడడానికి మొదటి ఎంపైరింగ్ కూడా చేశాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు క్రికెట్లో నిలదొక్కినేందుకు. దాని ద్వారా వచ్చిన డబ్బులతో క్రికెట్ కోసమే ఖర్చు పెట్టుకునేవాడు. మధ్యప్రదేశ్కు చెందిన రాట్లం అనే ప్రదేశంలో అశుతోష్ జన్మించాడు. తాను పుట్టిన ఊర్లో క్రికెట్లో రాణించేందుకు ఇబ్బంది కావడంతో ఇండోర్కి వెళ్ళిపోయాడు. తన కళ నెరవేర్చుకున్న సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. తాను బతకడానికి ఇబ్బంది పడుతున్న రోజుల్లో క్రికెట్ ఎంపైరింగ్ చేస్తూ బట్టలు ఉతుకుతూ రోజుల్ని గడిపాడు. ఇండోర్లో చాలా చిన్న ఇంట్లోనే ఉంటూ క్రికెట్ ప్రాక్టీసింగ్ చేసేవాడు. మొట్టమొదటిసారిగా అశుతోష్ పేరు వినిపించింది సయ్యద్ అలీ ముస్తాక్ ట్రోఫీలోనే. కేవలం 11 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి యువరాజ్ సింగ్ పేరిట ఉన్న 12 బంతుల రికార్డును బ్రేక్ చేశాడు. మధ్యప్రదేశ్ తరపున ఎన్నో గొప్ప మ్యాచ్లు ఆడినప్పటికీ అశుతోష్కు నేషనల్ లెవెల్లో ఆడే అవకాశాలు రాలేదు. మధ్యప్రదేశ్ తరపున ఎంత బాగా ఆడినా తన అవకాశాలు రాకపోవడంతో క్రికెట్కే గుడ్ బై చెప్పాలనుకున్నాడు. కానీ ఎలాగైనా క్రికెట్లోనే తేల్చుకోవాలని రైల్వేస్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. అదే సమయంలో 2023 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 11 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి దేశం దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ అశుతోష్ శర్మను పిలిచి ట్రయల్స్ నిర్వహించింది. ఫస్ట్ ట్రయల్స్ అంతగా రాణించకపోవడంతో సెలెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ ఇంటికి రిటర్న్ అవుతున్న సమయంలో అశుతోష్కి పంజాబ్ కింగ్స్ నుంచి మరోసారి పిలుపు వచ్చింది. అక్కడ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పంజాబ్ కింగ్స్కి సెలెక్ట్ అయ్యాడు. ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన అశుతోష్ తనదైన ముద్ర వేశాడు. శశాంక్ సింగ్తో కలిసి 250+ టార్గెట్ని చేస్ చేశాడు. 2024 సీజన్లో 11 మ్యాచ్లు ఆడిన అశుతోష్ శర్మ 61 బెస్ట్ 167.26 స్ట్రైక్ రేట్తో 189 పరుగులు చేశాడు. అయితే ఐపీఎల్ 2025కు ముందు నిర్వహించిన మెగా వేలంలో అశుతోష్ను పంజాబ్ రిలీజ్ చేసింది. మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ అశుతోష్ను సుమారు 3,80,00,000కు సొంతం చేసుకుంది. ఇక వేలంలోకి రాగానే ఎలాగైనా దక్కించుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగానే ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ వేణుగోపాల్ నేరుగానే ఈ విషయాన్ని చెప్పారు. సో అశుతోష్ శర్మ మెగా వేలంలో దాదాపు 10 కోట్ల వరకు పలుకుతాడని అనుకున్నామని, కానీ తమకు చాలా తక్కువ ధరకే దొరికాడని చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి ఇలాంటి ఆటగాళ్ళని చాలామందిని పైకి తీసుకొచ్చింది ఐపీఎల్ అంటూ ఫ్యాన్స్ కూడా తెలియజేస్తూ ఉన్నారు.